మనం ఏదైనా వస్తువు కొనంగాల్నే సరిపోదు. దాని మెయింటెనెన్స్ కూడా కరెక్ట్‌గా ఉండాలి. లేదంటే ఎంతటి కాస్ట్‌లీ వస్తువైనా సరే పాడైపోతుంది. నేనైతే మిషన్ స్టిచ్ చేయక 20, 25 డేస్ అవుతుంది. పండగకి ఊరికెళ్ళక ముందు నుంచి కూడా స్టిచ్ చేయలేదు. పండగ తర్వాత ఇంటికొచ్చినాక మా బాబుకి కొంచెం బాలేదని చెప్పి స్టిచ్చింగ్ వర్క్ అయితే పెట్టుకోలే. చూసారు కదా ఎలా దుమ్ము పట్టిపోయిందో. ఇప్పుడైతే కుట్టాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. అలానే స్టిచ్ చేశానంటే నా మిషన్ మొత్తం పూర్తిగా చెడిపోతుంది. సో, అందుకని చెప్పి ఈరోజు దీన్ని డీప్ క్లీనింగ్ చేయాలని అయితే పెట్టుకున్నాను. ముందు మిషన్ తీసేసి ఒక తడి క్లాత్‌తోని ఆ చెక్క, టేబుల్, స్టాండ్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. తర్వాత మిషన్‌లో పాదం రిమూవ్ చేసి దాని కింద స్క్రూలు విప్పేసి అక్కడ ఉంటాయి కదా మన స్టిచ్‌కి క్లాత్ ముందుకు జరిగేవి, అది కూడా క్లీన్ చేసుకోవాలి. దీని లోపలైతే మనం కుట్టినప్పుడు చిన్న చిన్న దారం ముక్కలనైతే ఇరుక్కుంటాయి. అవి ఉంటే మనకి దారం చిక్కుపడే ఛాన్స్, తెగిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే పళ్ళల్లో ఉన్న చెత్తను మనం క్లీన్ చేసుకోకుండా ఉన్నామంటే క్లాత్ అనేది ముందుకు జరగదు. సో, అందుకని చెప్పి అది ఓపెన్ చేసి పూర్తిగా నీట్‌గా క్లీన్ చేసుకొని తర్వాత అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మనం మిషన్‌ని అడుగు భాగంలో ఇవన్నీ ఉంటాయి కదా స్క్రూలు, అవన్నిటిని కూడా నీట్‌గా తుడుచుకొని దానన్నిటికి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. అప్పుడే చాలా బావుంటుంది. ఆయిలింగ్ అప్లై చేసిన రోజైతే స్టిచ్ చేయకూడదు. నేను మిషన్‌ని నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత మా బావ కారు కోసం కొన్న ఈ షైనింగ్ ప్రోడక్ట్‌నైతే యూజ్ చేసి నేనైతే మిషన్‌కి రాస్తున్నా. ఎందుకంటే కొంచెం షైనీగా కనిపిస్తుందని. మా బావ అయితే దీన్ని కారు కోసం కొనుక్కున్నాడు. సో, నేనైతే ఇలా మిషన్‌కి వాడాను. అంతా నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత మిషన్ యాజ్ ఇట్ ఈజ్‌గా అయితే పెట్టేశాను. చూసారు కదా ఇప్పుడు తళతళ మెరిసిపోతుంది. దీన్ని ఒక 1 డే దాకా మిషన్ తొక్కకుండా ఉంటే అయితే బావుంటుంది.